పూపోని ఇక్కడ నీవు మాలను గుర్తి, అక్కడ నీ మగుడు మా మెడలకు ఉరితాడు బిగిస్తున్నాడే. ఎవరు మీరు? ఎవరు పేరు చెబితే ఇటు ప్రభుత్వం అటు ప్రజలు గడగడలాడిపోతారు. ఎవరి విగ్రహం చూస్తే సామాన్యులు సైతం జీవమైపోతారో, ఎవరి పేరైతే పోలీసుల మధ్యలో మెదులుతూ ఉంటుందో, ఆ భీకర భయంకర మారణం సృష్టించే మల్లుదొర తమ్ముడు వీడే. కలవరపడికే బుల్బుల్. మా రహస్య సమావేశం నల్లమల అడవుల్లో జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు మాపై ఒక్కసారిగా గొర్రెల్లా దాడి చేశారు. ఆ దాడిలో మాలో కొంతమంది చనిపోగా మా అన్నను పోలీసులు పట్టుకున్నారు. ఆ విషయం నాకు తెలిసేలోగా మా అన్నను కటకటాల వెనక్కి పంపించారు. అయితే పోలీసుల దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి రావద్దని అనుకున్నాను, కానీ అనవసరంగా నా విషయంలో తలదూర్చి ఈ మొగుడు నా మనుషుల్ని కొట్టాడు. అనవసరంగా తలదూర్చిన వాడి తల తీయడం సింగన్నకు ఆనవాయితీ. ఏంటి? నా భర్త నీ మనుషుల్ని కొట్టాడా? మా అన్న తాలూకు ఫైలును నీ మొగుడు రేపు కోర్టులో పెట్టబోతున్నాడు. పెట్టవద్దని చెప్పడానికి వచ్చిన నా మనుషుల్ని కొట్టి పంపించాడు. ఏయ్ పిలువు నీ మొగుడిని. ఏయ్ ఆయన లేరు, ఆయన వచ్చిన తర్వాత రండి. అయితే సరైన టయానికి వచ్చానన్నమాట. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? అర్థం కాలేదా? నా పేరు నీకెలా తెలుసు? అవును, నీ పేరు వాణి. నువ్వొక పాతితావు. అరవకే అపరంజి బొమ్మ. నీవు కాలేజీ చదివే రోజుల్లో ఒక డబ్బున్న వాడిని చూసి ప్రేమించావు. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అప్పుడు జీవితం మీద విరక్తితో ఏప్రిల్ 16న హుసైన్ సాగర్ మీద దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు. అప్పుడు అటుగా వెళ్తున్న జయచంద్ర నిన్ను చూసి కాపాడాడు. ఆ తర్వాత విషయం నేను చెప్పనవసరం లేదనుకుంటాను. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? పిచ్చిదానా, నేను ఎవరికైనా స్పాట్ పెట్టాలనుకుంటే ముందుగా వారి కుటుంబ చరిత్రని తెలుసుకుంటాను. ముందుగా హెచ్చరిస్తాను. వాడు రెచ్చిపోతే పాపం నా చేతిలో చచ్చిపోవలసిందేనే. చూడండి, ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ నిజాలే, కాదు అని అనను. కానీ మీరు పతిత అన్నారు చూడండి, ఆ మాట మరొకసారి అంటే ఏం చేస్తానో నాకే తెలీదు. వారే వా, ఏమి ధైర్యం, ఏమి తెగింపు. నేనెవరైనా తెలిసి, నా పౌరమిటో తెలిసి కూడా నీవు ఇలా మాట్లాడుతున్నావంటే బహుశా నీ గుండె ధైర్యాన్ని వర్ణించడం నా వల్ల కాదేమో. అందుకే నీలాంటి పొగరు నాకు బహు సరదా.
ఛీ, ఒక ఆడదాంతో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? ఆడదానిని అనుభవించడానికి సిగ్గెందుకే, మగసిరి కావాలి గాని. దుర్మార్గుడా, నీకు తల్లి చెల్లి లేరా? నాలాంటి ఆడవాళ్ళు లేరా? నీ తల్లి చెల్లి కూడా. అది కాక నువ్వు కూడా నాలాంటి ఒక ఆడదానికే పుట్టావన్న సత్యాన్ని తెలుసుకోరా ఈడియట్. ఏమిటి రెచ్చిపోతున్నావు? ఈ మొగుడు పొగరు తిట్టే మీ ఇద్దరిని సజీవ సమాధి చేయడానికి ఇక్కడికి వచ్చా. నా భర్త వచ్చాడంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అతను రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో. వా వారే వా, భర్త ధైర్యం భార్యకు వచ్చిందన్నమాట. ఏయ్, నీలాంటి పొగరబోతు ఆడదాన్ని అనుభవిస్తే ఆ మజా వేరే. వా వచ్చావా రణధీరా? నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇంతలో ఈ అపరంజి బొమ్మ నీ భార్య అని తెలిసి కాస్త ప్రళయతాపం తీర్చుకుందామని. నీ వాణి వీణ మోగబోతుంది. వా జయచంద్ర వా. నా మనుషులని తెలిసి వాళ్ళని కొట్టావు. నా అన్న మల్లు గదని తెలుసు కూడా ఆయన కేసుని టేకప్ చేశావు. అంటే ఈ దేశంలో నువ్వు ఒక్కడే గొప్ప లాయర్ అన్నమాట. చూడు సింగన్న, నాకంటూ గొప్ప సిద్ధాంతాలున్నాయి. అందుకే ఎవరు సాహసించలేకపోయినా ఆ కేసును నేను సాహసించాను. అంటే గొప్ప సాహసపుత్రుడు అన్నమాట. సింహబలుని రాత్రికి పొందా ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకుని కాదు. దమ్ముంటే నాతో చేతులు కలుపు. ఏం కూసావురా? కూసేది నక్కరా బద్మాష్. ఈ సింగన్న తలుచుకుంటే నీ శవం కేజీల లెక్క అమ్మగలను. కానీ నాకు కావాల్సింది నీ శవం కాదు, ఫైల్. మర్యాదగా ఆ ఫైల్ నాకు ఇచ్చావు, నీవు నీ భార్య ప్రాణాలతో మిగిలిపోతారు. లేదంటే సింగన్న నన్ను నా భార్యను చంపుతానంటే బెదిరాలని కాదు ఈ జయచంద్ర. దమ్ముంటే నా బైకిలో నిన్న ఎందుకురా పిచ్చి నువ్వు? పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా? వద్దు, డైలాగ్ వద్దు. గుండె దాన్ని ఉంటే నాతో కనబడు, లేదా వచ్చిన దాన్ని పెరిగి వందలో వెళ్ళు. రేయ్, ఏం కూసావురా? నాతోనే తలపడతావా? కాల్చరా, కాల్చు. నీకు దమ్ముంటే నా గుండెలపై కాల్చు. చూడండి, ఎందుకు వచ్చిన గొడవ? ఆ పై లేదా వాళ్ళకి ఇచ్చేసేయండి. వాడే కాకాయి కలకాలం బ్రతికాకంటే అంశాయి 6 నెలలు బ్రతికినా బ్రతికొక అర్థం ఉండింది. అంతేగాని ఇలాంటి గోండాగాడికి, ఇలాంటి హంతకుడి చేతిలో నన్ను లొంగిపోమంటావా? వా జయచంద్ర వా. చావు నీ ముంగిటికొచ్చి నేను ముద్దాడినా నీకు కాస్తంత భయం కూడా లేదంటే నీ గుండె ధైర్యానికి నా జోహార్లు. నీకు పట్టుదల ఎంత ముఖ్యమో నాకు అంతే. అనుకున్న గమ్యం చేరాలంటే మధ్యలో ఉన్న ఈ ముళ్ళ పదలను తొలగించాలి. మిమ్మల్ని చంపైనా సాధిస్తాను. సింగన్న, ఆ ఫైలు నాకు తప్ప
మరెవ్వరికి తెలియని చోట భద్రంగా ఉంచాను. అయితే ఈ ఇంటిని పేల్చివేస్తాను. పశ్చిమపట్నంలో మీరు ఆ ఫైలు బూడిదైపోతుంది. పాపం పిచ్చి పిల్ల, భర్తతో పాటు భార్య కూడా. ఏం చేస్తాం? చూసావా, మాతో మరణానికి పైనం. జయకొండ, నీ చాలు. మరొక్క మారు ఈ భయంకర బందిపోటు సింగన్న అంటే ఏమిటో అర్థమయ్యేలా చేసింది. అర్థమయ్యేలా చేసింది. అర్థమయ్యేలా చేసింది.